కంటికి కనిపించని ఒక పెద్ద రాజ్యానికి రాజుగా పాలిద్దామనుకున్నా. అనుకుంటే సరిపోదు కదా, దానికి తగిన కష్టం మొదలుపెట్టేశాను. ఆ పెద్ద రాజ్యంలో ఎంతో గొప్ప సైనికులతో, కండలు తిరిగిన వీరులతో, ఆ రాజ్యంలో ఉన్న అతి క్రూరమైన ఆయుధాలతో పోటీపడ్డా. మరణం కొన అంచుల్లోకి వెళ్ళి విజయంతో నిలబడ్డా. ఆ విజయాన్ని పొందే ఆ చివరి క్షణాలు నా కంటికి కనిపిస్తున్నాయి. ఆ రాజ్యం, ఆ సైన్యం అంతా నాకే సొంతం అనుకునే ఆ చివరి క్షణాల్లో కనిపించింది కనుమూయని ఆ అందం, కనుమూస్తే గుర్తొచ్చే ఆ రూపం. ఇంతవరకు ఎక్కడా చూడని ఆ మధురమైన ఆ అందాలను చూస్తూ అలాగే ఉండిపోయా. అక్కడితో మొదలైన ఆ ప్రేమ నా లక్ష్యాన్నే మార్చేసింది, నా రూపాన్ని మార్చేసింది, నా జీవితాన్ని మార్చేసింది. సర్వస్వం కూలిపోయినా పర్వాలేదు, తన ప్రేమని పొందితే చాలు అనుకునే స్థితికి తీసుకొచ్చేసింది. నా ఆలోచనలను వదిలేశా, నా లక్ష్యాలను వదిలేశా, నా విజయాలను వదిలేశా. 4 శతాబ్దాలుగా పిచ్చివాడినై తిరిగా. అప్పటికి తెలిసినది, నన్ను పిచ్చివాడిని చేసి అదే రాజ్యానికి వచ్చిన ఆ కొత్త రాజుని పెళ్లి చేసుకుంటుంది అని. తను పెళ్లి చూసిన నా కళ్ళు అంటున్నాయి నా గుండెతో, దీన్నేనా నువ్వు ప్రేమించింది? దీనికోసమేనా నీ సర్వస్వం కోల్పోయింది? దీనివల్లేగా ఈ రాజ్యానికి ఇంకో రాజు వచ్చింది. ఒక్కసారి దీన్ని వదిలేసి ఉంటే ఎలా ఉంటుందో నీ జీవితం, ఒక్కసారి ఆలోచించు అంటూ కళ్ళు, గుండె, మెదడు ఘోరంగా గొడవపడ్డాయి. ఈ గొడవ చూసిన నేను ఈ రాజ్యాన్ని పొందలేని వాడినై, ఈ రాజ్యానికే నరబలిగా నన్ను నేను బలించుకుంటూ మరోసారి వస్తా. ఈ రాజ్యం, ఆ రాణి అన్నీ నాకే సొంతం అంటూ ముగించేసిన ఈ జీవితం.